సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇవాళ వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం 2 బైకులను అయితే మీ ముందుకైతే తెచ్చానమాట. అన్నిటికన్నా ముందు ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్లోనైతే ఆ బైకులు అయితే వస్తాయన్నమాట. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ఈ ఛానల్ వచ్చేసి. ఈ ఛానల్ లింక్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ బైక్ వచ్చేసి మనకి టీవీఎస్ అనమాట బైకు. గైస్ ఈ బైక్ తీసుకోవాలనుకుంటే ఓనర్ అన్ని రకాలుగా కనుక్కొని మాత్రమే తీసుకోండి. అలాగే ఈ బైక్ మోడల్ వచ్చేసి 2017 మోడల్ అనమాట. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి మనకి 17,000 అయితే చెప్తున్నారు ఓనరు. అలాగే ఈ బైక్ వచ్చేసి మనకి ఆదోళనతో ఉంటుంది. అలాగే మీకు బైక్ నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ ఓనర్ నెంబర్ లేకపోతే బైక్ చేయలేని అర్థం చేసుకోండి. అలాగే బైక్ మైలేజ్ వచ్చేసి మనకు 45 నుంచి 50 వరకు అయితే వస్తుందని చెప్తున్నారు ఓనరు. అలాగే బండి పేపర్లు, బండి ఆర్సీలు అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి గైస్ మనకు. అలాగే బండి మీద ఎలాంటి చలన అయితే లేదు, ఎలాంటి ఫైన్ కూడా లేదనమాట. అలాగే మీరు ఇలాగ బండి అమ్మాలనుకుంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఈ వాట్సాప్ నెంబర్కి మీ బండి ఫొటోస్, మీ బండి డీటెయిల్స్ అయితే పంపిస్తే మేము ఎలాంటి రూపాయి కూడా తీసుకోకుండా అయితే సేల్ చేస్తాం గైస్ నిజంగా. అలాగే ఈ బైక్ వచ్చేసి మనకి FZ RTR బైక్తోనైతే మేము వచ్చానమాట. ఈ బైక్ వచ్చేసి మనకి పొద్దుటూరులోనైతే ఉంటుంది. ఈ బైక్ తీసుకోవాలనుకుంటే ఓనర్ అన్ని రకాలుగా కనుక్కొని మాత్రమే తీసుకోండి. అలాగే ఈ బైక్ మోడల్ వచ్చేసి మనకి 2019 మోడల్ అనమాట. అలాగే బండి రేట్ వచ్చేసి మనకు 1,30,000 అయితే చెప్తున్నారు ఓనరు. ఓనర్తో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఈ బండి మీద ఎలాంటి చలన అయితే లేదు, ఎలాంటి ఫైన్ కూడా లేదనమాట. అలాగే మనకి బండి పేపర్లు, బండి ఆర్సీలు అనేది కరెక్ట్గా అయితే ఉన్నాయి కేసు మనకు. అలాగే బైక్ మైలేజ్ వచ్చేసి మనకు 45 నుంచి 50 వరకు అయితే వస్తుందని చెప్తున్నారు ఓనరు. బైక్ మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ ఓనర్ నెంబర్ లేకపోతే బైక్ సేలని అర్థం చేసుకోండి. అలాగే ఎక్కువ ఫేక్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి.